నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. నేను యూకే నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత నేను ఒకటి అనుకున్నాను, అది ఈరోజు చేస్తున్నా. అది ఏంటంటే మావలి పూజ అంటే తులసి భవాని అమ్మవారిది పూజ చేస్తున్నాను. సో మా కల్చర్లో మేము ఎలా చేస్తామో దాని గురించి అండ్ అది ఎందుకు చేస్తారో అవన్నీ నేను వీడియోలో పెడతాను. అండ్ ఎలా చేస్తాము ప్రాసెస్ కూడా అన్నీ చూపిస్తాను. మేము ఏమేమి చేస్తామో ప్రతి ఒక్కటి చూపిస్తాము. అండ్ పూజ ఎలా జరిగిందో చూపిస్తాము. అండ్ మేము ఎలా సెలబ్రేట్ చేస్తాము, మా ఫన్, అండ్ మేమేం తిన్నాం, మేమేమేం చేసుకున్నాం, ప్రతి ఒక్కటి చూపిస్తాను. సో డోంట్ మిస్ దిస్ వీడియో. ప్లీజ్ ఎండ్ దాకా చూడండి, ఎలా ఉందో చెప్పండి ప్లీజ్. అండ్ సపోర్ట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ప్లీజ్ అండి, ప్లీజ్. ఓకే, ఫస్ట్ అయితే 2 బియ్యం బస్తాలు తీసుకొస్తారు. సో అది వీ షేప్ లెక్క రావాలని అలా సెట్ చేస్తారు. ఇంకొకటి గుంటో అంటే చున్నీ, అది ఉంటుంది దానిపైన కవర్ చేయడానికి. తర్వాత లేదా మేము పువ్వులతో డెకరేషన్ చేసాము. మంచిగా అలంకరణ చేయాలి. సో మేము మంచిగా డెకరేట్ చేసాము పువ్వులతోటి. देवी जगदम्बा आत्रा दाड़े ध्यान करे, तार भोल बालक ध्यान करे से परसण वेजो देवी माता जगदम्बे। तोळाच्या भवानी तू आमेना देखनी చూసారు కదా ఎంత అందంగా డెకరేషన్ చేసాము. లైటింగ్ కూడా వేసాము. ఆ లోపలనే మా ఇద్దరు బావలు పైనుంచి డోలా ఉంటుంది, అలా అమ్మవారి కింద ఎట్లా ఉండాలి చూపిస్తాను మీకు అది ఎలానో. ఆ దానికోసం పువ్వులతోటి డెకరేషన్ చేస్తున్నారు. ఆ లోపలనే మా డాడీ లేదా కొంచెం పెండ తీసుకొచ్చి దానంటే మనము బయట వాకిలు ఎట్లా చేస్తామో సేమ్ అలానే ఇక్కడ నీట్గా చేయాలి. చేసిన తర్వాత మనకు శనగపిండి ఉంటుంది కదా, శనగపిండి తీసుకొచ్చి, లేకపోతే శనగపిండి అయినా బియ్యం పిండి అయినా ఏ పిండి ఉంటే ఆ పిండి తీసుకొచ్చి దాంతో మొగ్గేయాలి. మేము ఎలా వేసాము స్క్వేర్లో సేమ్ అలానే వేయాలి. సో అలా వేసిన తర్వాత దాంట్లో పసుపు కుంకుమతోటి కూడా మళ్ళీ పసుపు లేదా ఎడ్జ్లో వేయాలి అండ్ కుంకుమ లేదా మిడిల్లో వేయాలి. అలా వేసేసి అదంతా కంప్లీట్గా చేసేసిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత పువ్వులతో డెకరేషన్ చేయాలి. అదంతా ప్రాపర్గా ఒక లైన్ కూడా మిస్ కాకుండా, ఎడ్జ్ కూడా మిస్ కాకుండా మంచిగా ప్రాపర్గా మనము మొగ్గేసుకోవాలి. ఆ లోపటిని మా చిన్నక్క లేదా పువ్వులతోటి మంచిగా అలంకరణ చేసింది. కింద పువ్వులతోటి డెకరేషన్ చేసి అత్తమ్మ లేదా బ్లౌజ్ క్లాత్ ఉంటుంది కదా, దేవుడి కోసం సపరేట్గా తీసుకోవాలి. అక్కడ మంచిగా ఫోల్డ్ చేసి పెట్టేసింది. నేను మా ఇంట్లో నుంచి నేను అమ్మవారిని తీసుకొస్తున్నా. మేము ముగ్గురం ఉన్నాం కదా, ఎవరైనా తీసుకురావచ్చు కానీ మా మమ్మీ లేదా నాకు చెప్పింది. సో నేను వెళ్ళి తీసుకెళ్ళినా. సో అప్పుడు దాకా అత్తమ్మ లేదా బ్లౌజ్ కింద పెట్టేసి దానిపైన బియ్యం వేస్తారు. ఆ లోపలనే బాక్స్లో ఉన్న అన్నీ తీసేసి క్లీన్ చేస్తారు. అమ్మవారిది విగ్రహం కూడా ఉంటుంది, అది పాలతో కడగాలి. సో పక్కన తీసి పెట్టారు. అండ్ పాత కాయిన్స్ కొత్త కాయిన్స్ అన్నీ కలుపుతున్నారు. ఎందుకంటే పాత కాయిన్స్ అంటే ఒక్కొక్క కాయిన్స్ పెట్టమంటున్నారు. అంటే మనం మంచిగా మొక్కుకొని ఒక్కొక్క కాయిన్ పెట్టమన్నారు. సో నేను నా దగ్గర ఉన్న యూకే కాయిన్స్ అండ్ ఇండియా కాయిన్స్ మంచిగా మొక్కుకొని పెట్టుకున్నాను. అండ్ బియ్యం బ్లౌజ్ క్లాత్ పైన బియ్యం వేసేసి దాన్ని మంచిగా సాఫ్ చేసేసి దానిపైన అమ్మవారు పెడతారు. మా డాడీ పాలతోటి అమ్మవారిని మంచిగా కడుగుతున్నారు. అప్పుడు లోపల మా చిన్నక్క అంతా డెకరేషన్ అంతా మంచిగా చేస్తుంది. చూసారా పాలతో కడిగిన తర్వాత ఎంత అందంగా కనిపిస్తుందో. ఇంకా కాయిన్స్ అని చెప్పాను కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాయిన్ పెట్టారు మొక్కుకొని. ఆ కాయిన్స్ కూడా బియ్యం ఉంది కదా, బియ్యం పైన వేసారు. అక్కడ కాయిన్స్ ఇంకా ఫ్రూట్స్
ఇంకా అమ్మవారివి ఏంటి కొన్ని బాక్స్లు ఉన్నాయి, అవి కూడా అన్ని అమ్మవారి దగ్గర పెట్టారు. అన్ని 5 రకాల ఫ్రూట్స్ పెట్టాలి, ఇంకా పువ్వులు పెట్టాలి, ఇంకా కొబ్బరికాయలు కూడా ఎంతమంది ఉన్నారో అంత కొబ్బరికాయలు తీసాం మేము, అందరం కొడతారని. సో అప్పుడు లోపల అత్తమ్మ వారు మమ్మీ వాళ్ళు అందరూ అక్కడ డెకరేషన్ చేస్తుంటే అక్క వాళ్ళు లేదా వంట కోసం అని అన్ని వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు. అంతా ఫైనల్గా డెకరేషన్ చేసిన తర్వాత మా డాడీ బాబాయ్ వెళ్ళి మేకలు తీసుకొచ్చారు. మేకలు ఎందుకు తీసుకొస్తారంటే ధార్ అంటారు, ధార్ అంటే బలి ఇవ్వడము. సో 2 తీసుకొచ్చారు, ఒకటి మా పెద్ద బావ ఇంకొకటి మా చిన్న బావ పట్టుకున్నారు. సో ఫస్ట్ వాళ్ళకి వాటర్ పోసి తర్వాత కళ్ళు తాగిపించారు, వాళ్ళ పైన కూడా పోసారు. ఎలా అంటే ప్రాసెస్ నేను సింపుల్గా చెప్తున్నాను. మనం మంచిగా మొక్కుకుంటే వాళ్ళు ఇలా తల ఊపుతారు, తల ఊపుకుంటే ఒప్పుకున్నట్టు, నేను మీకు బలి ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు ఒప్పుకుంటారు. సో అది ధార అన్నమాట. సో 2 ఒప్పుకున్నాయి అండ్ 2 తల నరికి అమ్మవారి దగ్గర పెట్టారు. ఆ లోపలనే ఎవరెవరు కొబ్బరికాయ కొడతారో వాళ్ళు కొట్టండి అని చెప్పారు. సో మేము ఒక్కొక్కరు కొబ్బరికాయ కొట్టాం. वस्तुना अय्यो मग होटा आमचं बरे कसन गरज काय साई का तो बरकत कमी मजा पाटा पैद बरकत एक पाटा बोल కొంచెమేదే అయ్యో కొంచెమే తను కదరా బోల్ కొంచెమా బోల్ తను కదరావస్కో మా అమ్మ ఎందుకు చేస్తారు చెప్పండి మీరు. ఏం మొక్కుతున్నారు మామయ్య? అందరం బాగుండాలని కోరుకుంటాం. ఏదైనా కానీ సంవత్సరానికి అందరూ బాగుండాలి, పిల్లలు కానీ ఎవరైనా క్షేమం ఉండాలని ఈ దేవుని మన దేవుడు అన్నట్టుగా. బాబాయ్ మావులు ఎందుకు చేస్తాం? అంతా మంచిగా ఉండాలి, ఇంట్లో తీయాలి, అందరూ బాగుండాలి అని బాగుంటుంది. మన కులదేవత మన ఇంటి కులదేవత మామూలు అంటే చెప్పండి. మన అందుకే నువ్వు మాట్లాడతలే. ఎంత కష్టం చేస్తున్నారు అందరు. సంవత్సరానికి కొత్త మామిడి అయితే కొత్తగా చేపించుకొని తీసుకొస్తే చేసుకున్నాక మళ్ళీ సంవత్సరం లోపల మామిడి చేసుకోవాలి. 2 సార్లు చేసుకున్నాక మళ్ళీ 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవాలి. అలాగే ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అక్క? పెద్ద పండుగ మనకు మన చుట్టాలందరూ పిలుచుకోవాలి, అందరికి భోజనం అందరికి భోజనం పెట్టాలి. మామయ్య పూంచి గొడేని పూంచి. అత్తమ్మ మీకు ఎట్లా అనిపిస్తుంది పూజ గురించి, అమ్మవారి పూజ గురించి? వస్తున్నాయి అన్ని రికార్డ్ చేస్తున్నా. అదే డైలీ నాకైనా చేసారు. నౌకరైనా మొగడు దొరకాలి, మంచిగా హైదరాబాద్ లో ఉండాలి.
ఎప్పుడైనా పోతే జాన్ దగ్గర హైదరాబాద్ పోతే జాన్ దగ్గరికి వెళ్ళాలి. బాయ్స్ టైం మమ్మీ మామిడి పూజ చెట్టు వచ్చాయి కదమ్మా. ఎంజాయ్ లైఫ్ ఎంజాయ్. పర్వాన్నం దేవుని దగ్గర ఏం చేస్తున్నారు అత్తమ్మ సలోయా? మాల్కాడ సెలవు చేస్తున్నా. ఆడ బొక్కలు పెట్టాలి కదా, ఆడకట్టడా ఆడకట్టడా చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో ప్రతి ఒక్కటి. ఏంటి ఇంకా ఇదేంటంటే గోట్ కట్ చేస్తారు కదా, దాన్ని కూడా సగం బాడీ పెడతారు, ఇంకా 2 హెడ్ పెడతారు. అండ్ మా అత్తమ్మ చెప్పింది కదా బోన్స్, అవి కూడా పెడతారు. అంటే అవి సలోయ్ లెక్క చేసేసి పెడతారు. అవన్నీ పెట్టిన తర్వాత ధూపం ఇస్తారు. దేవుడికి ధూపం ఇచ్చినప్పుడు అప్పుడు అందరం మొక్కుకున్న తర్వాత దాని తర్వాత మేము సలోయ్ ఇంకా లాప్సీ తింటాము. లాప్సీ అంటే పరమన్నం, సలోయ్ అంటే బోటి ఇంకా లివర్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ జస్ట్ పసుపులో ఇట్లా ఫ్రై చేస్తారు. ధూపం అయిపోయిన తర్వాత అందరం కూర్చున్నాము, ఇంకా అమ్మవారిని మొక్కుకున్నాము. ఏమేమైనా కోరికలు ఉంటే ఇట్లా కోరుకుంటాము. ఇక ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు అని అంటే మమ్మీ డాడీ ఇట్లా కొబ్బరికాయ కొట్టేసి దేవుడి దగ్గర పెట్టేశారు. సో అందరికీ వడ్డిస్తున్నారు సలోయ్ ఇంకా లాప్సీ. అందరూ ఒక్కసారి తినాలి. అందరం కలిసి తిన్నాము, మంచిగా మొక్కుకున్నాం కూడా. మేము ఇలా చేసుకుంటాము మామూలు. అంటే లాస్ట్ టైం కూడా చేసుకున్నాము, కానీ అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. సో నేను ఇప్పుడు చేస్తున్నా కాబట్టి మీకు కూడా షేర్ చేస్తా అని అన్నీ షేర్ చేస్తున్నాము. నాకు సలోయ్ అంటే చాలా ఇష్టం తెలుసా. ఇది బ్లడ్తో చేయలేరు, ఎందుకంటే మామూలు టైంలో బ్లడ్తో చెయ్యొద్దంట. ఓన్లీ ఇలా పసుపుతోటే ఫ్రై చేస్తూ చేయాలంట. మేము తిన్న తర్వాత నైట్ టైంలో అందరు వచ్చారు భోజనానికి. మేము పిలుస్తాము, మా చుట్టాలని అందరినీ పిలుస్తాము భోజనానికి. సో ఫస్ట్ అందరూ కలిసి ఇక మేము అందరినీ వడ్డించాము. మేమైతే బాటి చేసాము, అంటే మక్క రొట్టెలు చేసాము. మక్క రొట్టెలు చేసిన తర్వాత మటన్ కర్రీ, ఇంకా మేము చెప్పాము కదా సలోయ్ ఇంకా లాప్సీ అని, పరమన్నం ఇంకా సలోయ్ అంటే తెలుగులో నాకు తెలియదు, ప్లీజ్ తెలిసి కమెంట్ చేయండి. సో అవన్నీ వడ్డించి ఒక్కొక్కరికి అందరికీ పెట్టేశాము. తర్వాత మేము తిన్నాం. ఫస్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు అతిథులే కదా మనం ముఖ్యము, సో వాళ్ళకి ఫస్ట్ వడ్డించాము. వాళ్ళు అయిపోయిన తర్వాత మా ఇంటి పెద్దోళ్ళు, మా బావ, 2 బావలు, మా డాడీ, ఇంకా మా అన్నయ్యలు, ఇంకా తరుణ్, వాళ్ళందరికీ వడ్డించాము. వాళ్ళు తిన్న తర్వాత మేము తింటామని. ఆ లోపల మేము కూడా పిల్లలతోటి కాసేపు ఆడుకున్నాం. మా అత్తమ్మ చాలా ఆడుకుంటుంది పిల్లలతోటి. कर रही थी काय कर रही थी खाली है काय खाली बोटिंग बाटी है धान కలుపుకొని. మా నానమ్మ సేమ్ నాలుగు ఉంది కదా, సేమ్ నేను మా నానమ్మ
అందరిది అయిపోయిన తర్వాత ఇక నేను తినడం స్టార్ట్ చేసిన. మేమందరం గర్ల్స్ తిన్నాము. నేను మమ్మీ ఇద్దరం అత్తలు, మా అక్క వీడియో తీస్తా అంటే షై అవుతుంది, మా ఐష్ మా చిన్నక్క, మేమందరం కలిసి తినేసాము. అందరు భోజనం చేసిన తర్వాత మేము తింటున్నాము. మా ఐష్కి ఒక హాయ్ చెప్పండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫుల్ వీడియో మీరు మొత్తం చూడండి, ఎలా చేసామో ప్లీజ్ చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఏమైనా తెలిస్తే, మేము ఏమైనా రాంగ్ చేస్తే ప్లీజ్ చెప్పండి. మేమైతే ఇలా చేసుకున్నాము, మేమైతే చాలా మంచిగా చేసుకున్నాము. ప్లీజ్ అండి మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో కూడా షేర్ చేయండి అందరికీ. ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి. బాయ్.